హలో అందరికీ, నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్ రూత్ ప్రియాంక వ్లాగ్స్. మేము వెళ్ళిన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఒకటి అయిన లంబసింగి వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము భద్రాచలం నుండి నర్సీపట్నం మీదుగా మా జర్నీని స్టార్ట్ చేశాము. జర్నీ అంతా పచ్చని చెట్లు, కొండలు, లోయల మీదుగా ఎంతో ఆహ్లాదంగా సాగింది. ఘాట్ రోడ్లో నా ఫస్ట్ జర్నీ ఎంతో థ్రిల్లింగ్ అనిపించింది. లంబసింగి వెళ్తున్న దారి పొడుగున మనకు సబరీ నది ఒక పాయ తగులుతూ ఉంటుంది. మేము నది క్లియర్గా కనిపించే చోట ఒక దగ్గర ఆగి ఇలా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఈ వాటర్ అంతా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సమయం గడపలేకపోయాము, ఎందుకంటే లంబసింగి చేరుకోవాలి కదా. మనకి స్టార్టింగ్లోనే రోడ్కి రెండు వైపులా రిసార్ట్స్ కనిపిస్తాయి. మేము రిసార్ట్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ నైట్ 9:30 దాటింది. మాకు ముందుగా ఒక గైడ్ మాకు రిసార్ట్ చూపించడానికి ముందు వెళ్తున్నాడు. లగేజ్ అంతా రూమ్లో పెట్టి ఇంటి దగ్గర నుండి తెచ్చిన ఫుడ్ని ఈ క్లైమేట్లో ఎంజాయ్ చేస్తూ, అంటే చలికి వణుకుతూ డిన్నర్ ఎంజాయ్ చేసాం. డిన్నర్ అయ్యాక ఇలా క్యాంప్ ఫైర్లో కాసేపు వణుకు తగ్గే వరకు ఉండి ఇలా క్యాంప్ ఫైర్లో ఎంజాయ్ చేసాం. రెస్ట్ తీసుకోవడానికి రూమ్లోకి వెళ్ళి పడుకుందామంటే ఎక్కడ నిద్ర పడుతుంది చెప్పండి. ఎర్లీ మార్నింగ్ వ్యూ కోసం వేయి కనులతో వేచి ఉంది మనసంతా. అలా 4:30కి అలారం రింగ్ అయింది. ఫ్రెష్ అయ్యి జీప్ పాయింట్కి వెళ్ళాం. మనం చూసే వ్యూకి జీప్ ఆర్ ఆటో ఎక్కితేనే అక్కడికి చేరుకోగలం, ఎందుకంటే వే అంతా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది కాబట్టి. చూసారా, క్లైమేట్ అంతా పొగమంచుతో కప్పి ఉంది, అసలేమి కనపడుకోకుండా ఉంది. వచ్చేసామండి మన వ్యూ పాయింట్కి. ఇదే మేఘాల పాయింట్. దీన్ని చెరువుల వేనం అంటారు. చూసారా, ఇక్కడ మేఘాలంతా పాలపుంతల పాల సముద్రంలా ఉంది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. నిజానికి ఈ లంబసింగిలో 250 మెంబర్స్ మాత్రమే ఉంటారంట. అయితే టూరిస్టులు మాత్రం లాక్స్లో ఉంటారు. ఇక్కడ మేఘాలన్నీ వచ్చి ఆగిపోయాయి చూడండి. ఒక తెల్లని పాల సముద్రంలా ఉంది. చూస్తున్నారా, సన్ రైజ్ చూస్తున్నారా ఎలా ఉందో. కొండ మీద ఒక పెద్ద మనిలా మెరిసిపోతున్నాడు కదా సూర్యుడు. ఇక్కడ చూడండి, నేను నా ఫొటోస్తో మునిగిపోతుంటే ఇక్కడ పిల్లాడు నా కెమెరాకి పోజ్ ఇచ్చాడు. ఈ హ్యాపీనెస్ అంతా మైండ్లో స్టోర్ చేసుకుని మెల్లగా రిటర్న్ అయ్యాము. ఇలా వెళ్తూ ఉండగా ట్రైబల్స్ ఇలా కొండలలో పండే పసుపు, ఉసిరికాయలు అమ్ముతున్నారు. వీళ్ళ ట్రెడిషన్ వేర్ స్టైల్ పిక్స్ తీసుకుందామని తీస్తుంటే ఈ మామగారు చూడండి ఎలా సిగ్గుపడుతున్నారో. ఈమె దగ్గర పసుపు కొని ఇలా ట్రెక్కింగ్ కోసం కాఫీ తోటల నుండి మా ప్రయాణం సాగింది. ఇలా వెళ్తూ ఉంటే అప్పుడే మా చుట్టూ కాఫీ స్మెల్ వ్యాపించింది. కాఫీ నిటారుగా ఉండే ఓక్ చెట్ల మీద నుండి అల్లుకుని ఉండే మిరియాల మొక్కల నీడలో ఈ కాఫీ మొక్కలు పెరుగుతుంటాయి.
భలే ఉంది ఈ మొక్కల మధ్యలో నడిచి వెళ్ళడం. అలా కొండ డౌన్కి వచ్చేసాము. రిసార్ట్కి వెళ్ళకముందే మాకు స్ట్రాబెర్రీ తోటలు కనిపించాయి. వీటిని కూడా చూద్దామని వెళ్ళాము. చూడండి ఎంత బాగున్నాయో ఈ స్ట్రాబెర్రీ మొక్కలు. స్ట్రాబెర్రీస్ బెర్రీ జాతికి చెందిన పండ్లు. వీటిని తినడం వలన మనకి హార్ట్కి కూడా ఎంతో మంచిది. ఇంతకుముందు ఈ స్ట్రాబెర్రీస్ని డైరెక్ట్గా ప్లక్ చేసుకొని ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా కట్ చేయడం కుదరదంట. డైరెక్ట్గా కట్ చేస్తే ఫైన్ పెట్టారు. అందుకని ఫోటోకి మాత్రమే పోజ్ ఇచ్చామండి. కొన్ని ఇక్కడ కొనుక్కున్నాము. చూడండి మా వారు టేస్ట్ చేసి ఈ స్ట్రాబెర్రీస్ ఎలా ఉన్నాయో చెప్తున్నారు. అలా నడుచుకుంటూ రిసార్ట్ చేరుకున్నాం. ఇదేనండి నా హ్యాపీయెస్ట్ మూమెంట్, నా లంబసింగి మరువలేని ఎక్స్పీరియన్స్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ ప్రియాంక. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.